నన్ను జబర్దస్త్ హైపరాది అంటారండి. ఈ బొట్లన్నీ చూసి చేతపల్లి చేసుకునేవాడు అంటున్నాను. మా చందు అన్న గుంటూరులో ఉన్న గుళ్ళని తిప్పేశాడు నన్ను. కాసేపు నాకు గుంటూరు వచ్చాను తిరుపతి వచ్చాను అర్థం కాలేదు అని. ఓకే, ఇక్కడ ముందుగా నేను మనం మాట్లాడే ముందు ఒక విషయం చెప్తాను. ఒకసారి రీసెంట్ గా చాలా ఏ విషయమైనా నిజాయితీగా ముక్కుసూటిగా మాట్లాడే హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఒకసారి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఒక్క నిమిషం మౌనం పాటించాలని కోరుకుంటాను అందరినీ. ఒక్క నిమిషం. ఓకే అండి, ఒకసారి ఇప్పుడు మన విషయాలు మాట్లాడుకునే ముందు ఇక్కడ విచ్చేసిన మన పెద్దలందరికీ పేర్లు చెప్తే మీరు అందరూ పడుకుంటారు. అందరి పేర్లు చెప్పాలండి. నేను ఇక్కడున్న పెద్దలందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసిన మన ఆళ్ళ హరి గారికి, నేను జబర్దస్త్ షూట్ లో కలిసాను ఆల్రెడీ. అందులో వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కలిసాను. నేను అక్కడ ఫోటో కూడా తీయడం జరిగింది మాకు. బేసిక్ ఇప్పుడు మాట్లాడాలంటే రేపు సెప్టెంబర్ 2వ తేదీ అంటే ఒక కథానాయకుడు పుట్టినరోజు కాదు, ఇప్పుడు ఒక నాయకుడు పుట్టినరోజు అండి. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం, నాకు వేడుకలు జరుపుకోవటం ఇష్టం లేదు. కేరళలో చాలా మంది సహాయం కోసం వేడుకుంటున్నారు, వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పారు ఆయన. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. ఆయనకి మనం ఏదన్నా గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకుంటే మీరు చేయాల్సింది అందరూ ఒకటే, ఆ బర్త్డే రోజు మీరు చేసే ఆ 1000 బైకులతో ర్యాలీ చేయడం వల్ల మనం ఆయన గెలుస్తాడో లేదో నేను చెప్పలేను. మీరు ఒక ఊరంతా పోస్టర్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తే ఆయన గెలుస్తాడో లేదో నేను చెప్పలేను. ఒక 60 అడుగుల కటౌట్ పెట్టి మీరు తిలకందిద్దినా గెలుస్తాడో లేదో నేను చెప్పలేను. కానీ మీరంతా ఒక్కొక్కరు ఒక 10 మంది చేత ఓట్లు వేయించగలిగితే మాత్రం ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. మీరు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు అందరూ జనసేన సభ్యత్వం నమోదు చేయాలి ఆన్లైన్ లో. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు అంటే మనం ఒక కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని కోట్ల వ్యూస్ ఆయనకు వచ్చేలా చేస్తాం. అలాగే ఇప్పుడు రాజకీయాలు ఆయనకి మనం చేయాల్సింది ఏంటంటే ఓట్ల రూపంలో కొన్ని కోట్ల ఓట్లు ఆయనకి పడేలాగా మనం చేయాలంటే మీరు అందరూ సహకరించాలి. దానికి మీరు వేరే వాళ్ళకు ఓటేస్తే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, ఈయనకు ఓటేస్తే ఫ్రీగా గ్యాస్ సిలిండర్. మీకు గ్యాస్ ట్రబుల్ కావాలా, గ్యాస్ సిలిండర్ కావాలా? వేరే వాళ్ళకు ఓటేస్తే మందు తాగి మందులు వేసుకోవాల్సి వస్తుంది. మందు తాగే అవసరం ఉండదు, మీరు మందులు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే తెలుసు కదా, ఏసీలో ఉండాల్సిన వ్యక్తి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటున్నాడు. మీకు తన కంటికి బాగలేకపోయినా కూడా జన సైనికులందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. కొన్ని కోట్లు సంపాదించాల్సిన వ్యక్తి కవాతులు అని చెప్పి మీ మధ్యలో తిరుగుతున్నాడు. మరి అలాంటి వ్యక్తిని గెలిపించుకోకపోతే ఇక మీకు, ఎందుకంటే గెలిపిస్తే మీరు అందరూ గెలుస్తారు, ఆయన గెలవకపోతే మీరు ఎప్పుడూ ఆలోచించుకుంటూనే ఉంటారు ఏం జరుగుతుంది అని. కాబట్టి ఆయన గెలిపించుకునే బాధ్యత మీ చేతిలోనే ఉంది. ప్రతి ఒక్కరూ ఆ ఓట్లకు మాత్రం సహకరించండి. ఎందుకంటే మీరు ఇప్పుడే ఆయన ఏ పదవిలో లేకుండానే మీరు చాలా సమస్యల గురించి వినుంటారు. మన ఉద్దాన సమస్య అయినా, ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య అయినా, చేనేత సమస్య అయినా, రాజధాని భూముల సమస్య అయినా, ఇలా అన్ని సమస్యలు ఆయన పదవిలో లేకుండానే చేయగలిగాడు అంటే ఒక్కసారి పదవిలోకి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మీరంతా చాలు. బేసిక్ గా ఆయనకు సిద్ధాంతం ఒకటి ఉంటది, సంపాదించుకుంటే మహా అయితే మేడల్లో ఉంటాం, కానీ
మీ ప్రేమించడం ఒక్కసారి స్టార్ట్ చేస్తే మీ మనసులో ఉంటాం అనేది ఆయన ఎప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు. ఆయనకు ప్రేమగా మీరు ఏమిస్తారనేది మీకు తెలుసు, అది మీరు ఇవ్వాలి ఖచ్చితంగా. ఇక మీకు చాలా కావాల్సిన, మనకి రాష్ట్రానికి కావాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమలో హైకోర్టు పెట్టాలన్నా, రామాయపట్నంలో మీకు కావాల్సిన పోర్టు కావాలన్నా, రైల్వే జోన్ కావాలన్నా, ఆ ఉత్తరాంధ్రలో జిల్లాలన్నీ అభివృద్ధి చెందాలన్నా, గోదావరి కాలుష్యం లేకుండా చేయాలన్నా, మన ఆంధ్రాకి ప్రత్యేక హోదా రావాలన్నా, కుల మతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని చాలు. కాబట్టి ఆయనకు ఓటేస్తారని, ఆయన్ని గెలిపిస్తారని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చారు. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.